బీఎక్స్ఓ అంటే ఏంటి? బెలనైటిక్ జీరోటికా ఆబ్లిటరెన్స్ అంటారు. ఇది చాలా మందికి తెలీదు. ఏంటంటే ఆ చర్మం ఏదైతే ఉందో అంగం యొక్క ముందరున్న చర్మము, ఆ చర్మము సడెన్‌గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యే కదా అని మనం పట్టించుకోకుండా ఉంటే అది మెల్లగా స్లోగా హార్డ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. హార్డ్ అయిపోయి థిక్ అయిపోయి వెనక్కి రాకుండా మొత్తం అతుక్కపోతుంది. కొన్నిసార్లు ఆ చర్మం ముందలకొచ్చేసేసి మొత్తం పూడ్చుకుపోయి చిన్న హోల్ అంతా మిగిలిపోతా ఉంటుంది. స్లోగా చర్మము ఆ మూసుకుపోవడం వల్ల యూరిన్ సింప్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అంటే రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, యూరిన్ సరిగ్గా బయటికి రాకపోవడము, అతుక్కపోవడం వల్ల పెయిన్ రావడము, వెనిక్ రాకపోవడం వల్ల ఇంటర్‌కోర్స్ అప్పుడు చాలా ఇబ్బంది అవ్వడము, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనల్ని చూసుకుంటే దీన్ని బీఎక్స్ఓ అంటాం. ఈ బీఎక్స్ఓ అనేది ప్రీ క్యాన్సరస్ కండిషన్. కొన్నిసార్లు ఇది క్యాన్సర్‌గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలనేవి ఉంటాయి. సో, ఈ బీఎక్స్ఓలో మనం మీరెప్పుడైతే చర్మం కలర్ మారిందో అది జస్ట్ కలర్ చర్మం మారడం కాదు. అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో అతుక్కపోవడం వల్ల ఒక్కొక్కసారి సర్జరీ డిఫికల్ట్ అయ్యి చివరికి సర్జరీ చేయకుండా కూడా వదిలేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా చాలా సార్లు ఉంటుందన్నట్టు. సో, ఎవరికైనా అక్కడ చర్మం మారిపోతే కలర్ మారిపోతే దాన్ని మనం బొల్లి గాని, విటిలిగో అంటుంటాం కదా! అట్లా మారిపోతే మాత్రం ఇమ్మీడియేట్‌గా అలర్ట్ అవ్వండి. అది బీఎక్స్ఓ అయ్యుండొచ్చు. బీఎక్స్ఓ అయితే మాత్రం ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీగా సర్జరీ చేయించుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ మనం బీఎక్స్ఓ ఎన్ని అతుకులున్నా కానీ ఆ అతుకుల్ని తీసేసుకుంటూ మనం సర్కంసిషన్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే ఎటువంటి పెయిన్ ఉండదు, కుట్లు పడవు, అంతేకాకుండా ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, పథ్యం ఉండదు. ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జింగ్ జరుగుతుంది. 100% ఇన్నర్ వేర్ అంటే అండర్‌వేర్ ఏసుకోవాలి. ఏసుకుంటేనే మనకు సేఫ్ ఉంటుంది. అది వన్స్ 10-15 రోజుల తర్వాత పిన్స్ పడిపోయిన తర్వాత ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. ఒక 15 రోజుల నుంచి 1 మంత్ వరకు ఇంటర్‌కోర్స్ అనేది మనం చేయకుండా ఉంటే సరిపోతుంది. సో, ఎవరికైనా ఇట్లా కలర్ చేంజ్ అనిపిస్తే గనక ఇమ్మీడియేట్‌గా అలర్ట్ అయిపోండి. దానికి కేఎస్ఆర్ స్టాప్లర్‌లో చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. థాంక్ యూ వెరీ మచ్.